పార్టీ ఆవిర్భావం నుంచి నాకు అన్ని విషయాల అండదండలుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి సహకరించిన వాళ్ళందరికీ, నా వైఎస్ఆర్సీపీ మిత్రులందరికీ నమస్కారాలు. కానీ ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి, నాకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ విషయంలో ఎవరు ఎన్ననుకున్నా ఈ రాజీనామా కారణం మాత్రం జిల్లాలో జరుగుతున్న సంఘటనలు అయితేనేమి, మా ఆమదాలవలస నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు అయితేనేమి ఒక పార్టీ అనేటప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ పార్టీగా లేదు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చిన్నలను కానీ పెద్దలను కానీ పదవుల్లో ఉన్న వాళ్ళను కానీ ఒక సంప్రదించే పద్ధతి ఈ పార్టీకి లేకుండా పోయింది. ఏ విషయంలో చూసుకున్నా ఏదో కాగితం పెడతాం, ఏదో కాగితం రాసి పంపిస్తాం, వాళ్ళ వెనక పనిచేయండి అనే ధోరణే తప్ప బలమెవరు, అసలు వ్యక్తుల గురించి తెలుసుకోవడంలో కానీ కార్యకర్తల మనోభావాలను తెలుసుకోవడంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ విఫలమైందని ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. జిల్లాలో జరుగుతున్న పరిణామాలు కానీ, జిల్లాలో పెద్ద పదవులు పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అనుభవించిన వారు, అలాగే కొత్తగా నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా నియమితులైన వాళ్ళు కానీ ఎక్కడా పార్టీలో సమన్వయం లేదు. ఇదేదో చింపిన విస్తరాకులాగా ఎవడికి పదవులు ఇస్తున్నారో తెలీదు, ఎవడికి తీసేస్తున్నారో తెలీదు, ఎవడు ఎక్కడ ఏ రికమెండ్ చేస్తున్నాడో తెలీదు, పదవులు ఎలా వస్తున్నాయో తెలియదు, పదవులు ఎలా పోతున్నాయో కూడా తెలియని ఒక అసలు కమ్యూనికేషన్ లేదు. పార్టీలో ఒక కమ్యూనికేషన్ అనేది పూర్తిగా ఈ జిల్లాలో, మా నియోజకవర్గం ఆమదాలవలస నియోజకవర్గంలో పూర్తిగా నశించిపోయింది. ఈ సందర్భంగా బయటికి వెళ్ళాలనే ఉద్దేశం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అమితమైన అభిమానంతో పార్టీ ఆవిర్భావం నుంచి, ఆయన పార్టీ పెట్టిన నుంచి, ఆయన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించినప్పటి నుంచి రాజమండ్రి నుంచి ఇచ్చాపురం వరకు ఆయనతో పాటు అడుగులు వేయడం, కుటుంబ సమేతంగా అడుగులు వేయడం, వేస్తూ ఆయన మీద ఉన్న అభిమానానికి, ఆయనకి జరిగిన అన్యాయానికి ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీలో కొనసాగుతూ వచ్చాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జిల్లా రాజకీయాల్లో కానీ నియోజకవర్గ రాజకీయాల్లో కానీ చాలా అవహేళన రాజకీయాలు అయిపోయాయి. ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం, ఒక వర్గం ఎవరికి వాళ్ళే నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలు అవునని ఒకరు చెప్పడం, ఆ నిర్ణయాలు వెంటనే మళ్ళీ కాదని ఇంకొకరు చెప్పడం, ఎంత చాలా అసలు పార్టీ ఈ పార్టీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. అసలు జిల్లా పార్టీ కార్యాలయం ఎక్కడుందో తెలియదు, ఎవరి ఇంటికాడ ఉందో తెలియదు, పార్టీ ఆఫీసు ఉంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అంత అసలు నేను బయటపడ్డాను, కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లో కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కానీ
వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కానీ ఆమదాల వలస నియోజకవర్గంలో మరియును అసలు ఒక అంతర్మదనం ఏంటిది, అసలు ఈ పార్టీ అసలు ఏం జరుగుతుంది అనే రోజు ఉదయాన్నే లేవగానే ఒక అంతర్మదన స్థితిలో ఈ ఆమదాల వలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఇబ్బందులు పడుతూ చాలా బాధలు పడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మరి ఇక్కడున్న విషయాలు నాకు తెలిసి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు కానీ ఇక్కడ కార్యకర్తల మనోభావాలు కానీ నాయకుల మనోభావాలను కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడం లేదనేది నా అభిప్రాయం. వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళినా ఊరుకుంటున్నారేంటో తెలియదు. మరి అసలు దానికి ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ పార్టీ కన్స్ట్రక్షన్ లేదు. జరుగుతున్న సంఘటనల మీద కానీ నాయకులు ఆడుతున్న మాటల మీద కానీ నాయకులు ఆడుతున్న చేష్టల వల్ల కానీ నాయకులు మార్చుతున్న పదవుల వల్ల కానీ వేస్తున్న పదవులకు కానీ రాస్తున్న పదవులకు కానీ గ్రామ కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకు పనిచేసే నాయకులకు ఇస్తున్నారా, వాళ్ళ తొత్తులకు ఇస్తున్నారా, అసలు ఒక అయోమయ పరిస్థితి. పార్టీ ఆవిర్భావం నుంచి ఎవరున్నారు, ఎవరు ముందు, ఎవరు వెనక, ఎవరు సీనియరు, ఎవరు కమిటెడ్ అనే పార్టీకి ఒక పద్ధతి లేకుండా నడుస్తున్న ఈ పరిణామాల్లో ఆ రాజకీయాల నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.